బాధ చేత నీ బోధను వినలేక మేము రాలేకపోతున్నామయ్యా. విభ్రాంతి చేత మేము గుడిని చూడలేకపోతున్నాం, గుడికి రాలేకపోతున్నాం, కూర్చోలేకపోతున్నాం, వినలేకపోతున్నాం. కారణం ఏంటంటే మా నడుము అయ్యా చాలా నొప్పికుందయ్యా. బయట పని చేయడానికి నొప్పి ఉండదయ్యా. బయట పని చేయడానికి నొప్పి ఏమి ఉండదు. అన్ని పనులు చేయడానికి నడుము చాలా గట్టిగా ఉండదయ్యా. గుళ్ళో కూర్చుని వాక్యం వినటానికి మాత్రం నా నడుము బహు నొప్పిగా ఉంది. అందువలన మేము నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నాం. ఎంత నొప్పి అంటే ప్రసవించే స్త్రీ నొప్పులు లాంటి నొప్పులు నేను పడుతున్నాయ్యో. అందుకని నీ బోధ వినటానికి రాలేకపోతున్నాం, వచ్చి కూర్చోలేకపోతున్నాం, వినలేకపోతున్నాం. అందుకే మేమయ్యా దూరంగా ఉండామయ్యో. అందుకే మేమయ్యో నీ సన్నిధికి రాలేకపోతున్నామయ్యో. నీ సన్నిధి కాంతిని మేము అనుభవించలేకపోతున్నాం. నీ సన్నిధికి సకాలానికి రాలేకపోతున్నాం. నీ సన్నిధిలో జరిగే సంతోషాన్ని, ఉల్లాసాన్ని, ఆశీర్వాదమును మేము పొందుకోలేకపోతున్నామయ్యో. అందుకు కారణం ఏంటే మా నడుమయ్యో బహు నొప్పిగా ఉందయ్యో, బాధపడిపోతున్నామయ్యా అన్నారు. నిజంగా నడువు నొప్పి వస్తే ఏంటి పరిస్థితి? రాలేక నడువు నొప్పి వస్తే ఏంటి పరిస్థితి ఏంటి? యేసయ్య అన్నాడు, అందుకే మేమయ్యా నీ సన్నిధికి రాలేకపోతున్నాం, వదలుకున్నాము. ఎందుకయ్యో? వారు అంశం ఏంటంటే మన అంశం ఏంటన్నా, ఇశ్రాయేలీయులు యెహోవాకు విరోధముగా పాపము చేసి అని పశ్చాత్తాపడుతున్నారు. అయ్యో నీకు విరోధముగా మేము పాపం చేసామయ్యా అని ఇళ్లలోనూ సంఘంలోనూ సన్నిధిలో వాళ్ళు పశ్చాత్తాపడుచుండెను, ఏడుస్తూ ఉండెను. మరి ఎందుకంటే మాకయ్యో శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, వ్యాధి వచ్చింది, బాధ వచ్చింది, రోదన వచ్చింది, ఆర్థిక లాస్, ఆనందం లాస్, ఆరోగ్యం లాస్, అన్ని నష్టాలతోటి నేను బతుకుతున్నానయ్యా. కారణం ఏంటంటే నేను యెహోవాకు విరోధముగా పాపము చేసిన కారణము చేతయ్యా మేమందరం అయ్యా క్షీణించిపోతున్నామయ్యా. పాపాత్మకి ధ్యాసే ఉండదు, పోయిందో వచ్చి అనుకుంటాం. ఎందుకని నీ బతికే రోతో వాళ్ళు అంటున్నారు, వాళ్ళు గ్రహించారు, అయ్యా నేను పాపం చేస్తున్నా కదా, యెహోవాకు విరోధంగా నేను పాపం చేస్తున్నామయ్యా, అందువలన నా బతుకులయ్యా క్షీణించిపోతున్నాయ్యా, దీనస్థులకు వచ్చిందయ్యా. నీ సన్నిధికి అన్నాడు, ఏంటయ్యా నువ్వు చేసిన పాపము అంటే, ఒకటి ఇశ్రాయేలీయులు యెహోవాను విసర్జించిరి, విడిచిపెట్టిన కారణం ఏంటంటే ఆస్తి, డబ్బు. ఈనాడు విశ్వాస లోకంలో చాలామంది బాప్తిసం పొందినప్పుడేమో దేవునితోనే ఉంటారు, బాప్తిసం పొందినాక దేవుని దూరంగా ఉంటున్నారు. కారణం ఆస్తి, డబ్బు. ఆస్తిని బట్టి, డబ్బును బట్టి వారు యెహోవాను విసర్జించేశారు, వదిలేశారు. ఏ దేవుడైతే నీకు ఆస్తి ఇచ్చాడో, డబ్బు ఇచ్చాడో, పొలం ఇచ్చాడో, పంట ఇచ్చాడో, ఉద్యోగం ఇచ్చాడో, హెచ్చించాడో, గొప్ప చేశాడో, ఆ దేవుని సన్నిధిలో నీవు నిలిచి ఉండలేకపోతున్నావు. అందుకని మేమయ్యా ఏంటి వారి పాపం అంటే, ఒకటి యెహోవాను విడిచిపెట్టారన్నాడు. ఉదయం నేర్చుకున్నాం, యెహోవా సన్నిధిలో వారు చేసిన పాపం ఏంటంటే దేవుని విడిచిపెట్టారు. రెండోది దేవుని సన్నిధి విడిచిపెట్టారట. సన్నిధి రండి, సన్నిధిలో ఉండండి. యెహోవా సన్నిధిలో నువ్వు ఉంటే, దేవుని సన్నిధిలో నీవు ఉంటే, నాకు ముఖ కాంతిని నీ మీద ప్రకాశింపజేస్తాను. ఆశీర్వాదము, ఆరోగ్యము, ఆనందము, సంతోషము, ఉల్లాసము, సమాధానము నా సన్నిధిలో నీ కొరకు ఏర్పాటు చేయబడి ఉంది.
రండి యెహోవా సన్నిధిలో సాగిలపడదాము, రండి పరిశుద్ధ అలంకారము ధరించుకొని దేవుని సన్నిధిలో సాగిలపడదాము, రండి. రాలేకపోతున్నామయ్యో. ఏమైందంటే మేము యెహోవా సన్నిధిని విడిచిపెట్టామయ్యో. చాలా కాలం అయిపోతుంది యెహోవా సన్నిధిలోకి వచ్చి రాలేకపోతున్నాం, ఏడవలేకపోతున్నాం, ఆ మహిమ ప్రభావాలు పొందలేకపోతున్నామని యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో వారు పశ్చాత్తాపడుతుండెను. అక్క, తమ్ముడు, అన్నయ్య, ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావో? ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి, నేను సన్నిధిలోకి వెళ్ళలేకపోతున్నాను. అది ఆ ప్రార్థనలో ఉంటే నా కుటుంబానికి ఆశీర్వాదం, నా కుటుంబానికి దీవెన, నా భర్తకు దీవెన, నా బిడ్డలకు దీవెన, నాకు దీవెన. పశ్చాత్తాపడతాను, ప్రార్థన చేసుకుంటాను, దేవునితో సమాధాన పడతాను, కాబట్టి సకల దీవెనలు నాకు వస్తాయని గ్రహించావో? ఎప్పుడే నువ్వు దేవునికి విరోధమైన పాపం చేస్తే పశ్చాత్తాపడ్డావో? వారు అంటున్నారు, మేము యెహోవాకు విరోధమైన పాపం చేస్తామయ్యా. ఏంటిది పాపం అంటే? ఒకటేమో యెహోవాను విడిచిపెట్టాం, రెండేమో యెహోవా సన్నిధిని విడిచిపెట్టాం, మూడోది అంటారు, అయ్యా మేము యెహోవాకు విరోధంగా పాపం చేశామయ్యా. ఏంటిది పాపం అంటే? వాళ్ళు అన్నారయ్యా, మా దేవుడయ్యా మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు, మా దేవుడు మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు, ఆయన ప్రేమల పట్ల వెల్లడి చేస్తూనే ఉన్నాడు. అంధకర సంబంధముకు అధికారంలో మగ్గిపోతుంటే, మనస్సులుగా ఉంటే మా దేవుడు మమ్మల్ని ప్రేమించి మాకు పాలు తేనె ప్రవహించే దేశం ఇచ్చాడయ్యో. అక్కడి నుంచి అయ్యో ప్రతిరోజు ప్రవక్తలు వచ్చారయ్యో. ప్రవక్తలు వచ్చి నా దేవుని యొక్క ప్రభావం ఏంటో, మహిమ ఏంటో, శక్తి ఏంటో, సామాజికం ఏంటో మాకు నేర్పించారయ్యో. రండి యెహోవా సన్నిధిలో సాగిలపడ్డామని ప్రవక్తలు బోధించాయ్యా. వచ్చిన ప్రతి ప్రవక్తను కొట్టామయ్యో, చంపామయ్యో, దూషించామయ్యో, అవమానపరిచామయ్యో. ఏ ప్రవక్త బోధలు మేము విన్నవారము కాదయ్యా. ఏ ప్రవక్త చెప్పే వాక్యానికి లోబడ్డ వరము కాదయ్యా. ప్రవక్తలు చంపేశాం, ప్రవక్తలు దూషించేసామయ్యా. ప్రతి ప్రవక్తను దూషించి చంపామయ్యా మేము. వారి బోధ వెనక, వారి మాట వెనక, వారికి లోబడక, ఆ బోధ, ఆ వాక్యము నీ యొద్ద నుండి వచ్చిన సందేశము అని మేము రక్షించక పూర్వము ప్రవక్తలు, యాజకులు, సేవకులు ఎంతమంది బోధించినా సరే మేమయ్యో ఆ బోధకు చెవియక, బోధకు లోబడక, ప్రవక్తలు చెప్పే మాటకు లోబడక, సేవకులు చెప్పే మాటకు లోబడక, ఆ బోధ వెనుక మా హృదయాలను మేము కఠినపరుచుకున్నామయ్యో, మా హృదయాలు కట్టిపరుచుకున్నామయ్యో. అందుకయ్యో మాకు చాలా కీడు సంభవించిందయ్యో. యెహో మాట వినకుండా, ప్రవక్తల మాట వినకుండా, సేవకుల మాట వినకుండా, లోపడకుండా జీవిస్తూ మమ్మల్ని మేము మా హృదయాలను కఠినపరుచుకుని కఠినంగా జీవిస్తూ ఉంటే అందువలన దోషం, కీడు, మా ఆస్తి, మా సంపద, నా పిల్లలు, నా పశువులు, నా మేకలు మొత్తము లజ్జకరమైన దేవత నాశనం చేసిందయ్యా. ఏమి లేకుండా పోయిందయ్యా. కారణం ఏంటంటే మా హృదయాలను మేము కఠినపరుచుకున్నామయ్యా. 100 ఏళ్ల పైబడి నుంచి 2000 సంవత్సరాల నుంచి సువార్త ప్రకటిస్తుంటే, బోధిస్తుంటే తినేవాడు తింటున్నాడు, తాగేవాడు తాగుతున్నాడు, ఆడేవాడు ఆడుతున్నాడు, విలాసం ఉంటున్నాడు. ఎవడు దేవుని వాక్యం లోపడకుండా ఇష్టానుసారంగా జీవిస్తూనే నాకేంటి నాకేంటి నాకేంటని కఠినంగా ఉండిపోయి యేసుక్రీస్తు ప్రభుల వారి సత్యమైన వాక్యం లోపడకుండా, సువార్త లోపడకుండా వారు అవిధేయులుగా ఉండిపోయారయ్యా. మా హృదయాలను కఠినపరుచుకున్నావయ్యా. అందుకని మాకయ్యా అనుకోనటువంటి శోధనలు, కష్టాలు మా చుట్టూ ముట్టడి వేసయ్యా. కారణం ఏంటంటే యెహోవాకు విరోధంగా మేము పాపము చేసామయ్యా. ఏంటి పాపం అంటే అని చెప్పాడు, మేము యెహోవా మాట వినకుండా హృదయాలను కఠినపరుచుకున్నామయ్యా. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 17 చదువుదాం. నెహెమ్యా గ్రంథం 9:17 చదువుదాం. నెహెమ్యా గ్రంథం 9:17 మొదటగా. నెహెమ్యా 9:17.
వారు విధేయులవుటకు ఏమైందంట? వారు విధేయులవటానికి, వాక్యానికి లోబడటానికి, ప్రవర్తన మాట లోబడటానికి, సువార్తను చెప్పే బోధకు లోబడటానికి, సువార్తను చెప్పే సేవకులు చెప్పే వాక్యానికి లోబడ్డే మనస్సు లేదయ్యా. ఏమైందయ్యా నీ మనస్సు? నా మనస్సు కఠినమైపోయిందయ్యా. నా మట్టి కట్టిపరుచుకున్నాను నేను. వినకూడదు, వినను. నా పాపమే చాలు, లోకమే చాలు, డబ్బే చాలు, అందమే చాలు, ఐశ్వర్యం చాలు, లోకం ఉంటే చాలు, భక్తి అవసరం అయ్యని ఎవడు భక్తిలోకి రాకుండా, వాక్యానికి వినకుండా, వాక్యానికి లోపడకుండా అందరూ ఏమంటది? మనస్సు యెహోవా వాక్కు, దేవుని మాట వినే మనస్సు లేని వారై తమ మధ్య ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను, అద్భుతాలను జ్ఞాపకం చేసుకోకుండా ఎన్ని మేలు చేశాడు నీ జీవితంలో, నీ సంఘంలో ఎన్ని మేలు చేస్తున్నాడు దేవుడు, నీ కుటుంబంలో ఎన్ని మేలు చేస్తున్నాడు దేవుడు. నీ చేసిన మేలు సీతులోనో తూరులోనో చేస్తే బాగుండు కదా. నువ్వు చేసిన మేలు, నీ చేసిన గొప్ప కార్యాలు సొదొమ గొమొర్రాలో చేస్తే బాగుండు కదా. నీ చేస్తున్నాను నేను. ఎన్ని మేలు చేస్తాను సార్, ఎన్నో మేలు నీ చేస్తే నీకేం భయం లేకుండా, హృదయాలు కట్టపరుచుకొని, వాక్యాన జీవితం లేకుండా, లోపడకుండా విస్తారసారిగా ఉంటున్నావయ్యా. అది పాపం, అది పాపం. వాళ్ళు గ్రహించారు. ఎందుకయ్యా మా బతుకులు అయిపోయినాయ్యో, ఎందుకు మేము క్షీణించిపోతున్నామయ్యో, మా స్థితి మారిపోవటం కారణం ఏంటంటే ప్రవర్తన చెప్పే బోధ, సువార్త వినటానికి మాకు మనసు లేదు. అంతే కదయ్యో, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో గొప్ప మేలు చేసావయ్యా. ఆయన ఒక్క మేలు కూడా మాకు గుర్తు లేదయ్యా. మర్చిపోయాం మేము. ఉద్యోగాలు ఇచ్చాము, డబ్బు ఇచ్చాము, చదివించి అందిస్తున్నాం. కానీ నీకంటే డబ్బే దేవుడు, ఉద్యోగమే దేవుడు, ఆస్తే దేవుడు, లోకమే దేవుడు, పాపమే దేవుడుగా దాన్ని ప్రేమిస్తున్నాం మేము. మా జీవితాల్లో హృదయం అయ్యే కఠినమైపోయిందయ్యా. పాప సంబంధ జీవితాలు బతుకుతున్నామయ్యా మేము. పాపం మా మీద ప్రభుత్వం చేస్తూ ఉందయ్యా. అందుకనే మేము నీ మాట వినటానికి వినకుండా హృదయాలు కఠినపరుచుకున్నామయ్యా. అందుకు కారణం ఏంటే మనస్సు లేదయ్యా. మేము చేసిన మేలు మర్చిపోయామయ్యా. తన మనస్సును మేము కఠినపరుచుకున్నట్టు. అందుకని వారి లాస్. ఎవరైతే దేవుని సన్నిధిలోకి వచ్చి లేక రాక హృదయాలను మనస్సులను కఠిన చేసుకుని వెళ్ళిపోతే ఏమవుతుందంట? ఎందుకు వెళ్ళాలంట? వెళ్తే ఏమైందంటని విర్రవిగితే ఆనందం లాస్, ఆరోగ్యం లాస్, ఆర్థిక లాస్, అన్ని నష్టాలే. అది వచ్చింది వారికి, ఎవరికి? ఇశ్రాయేలుకి. వారు గ్రహించారు ఈ లాస్ ఎందుకు వచ్చిందయ్యో, ఈ నష్టము రావటానికి కారణం ఏంటయ్యో అని వారందరూ పరీక్ష చేసుకుని పశ్చాత్తాపడుతున్నారు. ఎందుకంటే మేము ప్రవక్తలు, బోధకులు చెప్పిన మాట బోధ వినకుండా దేవుడు చేసిన మేలు మర్చిపోయి హృదయాన్ని కఠినపరుచుకున్నామయ్యా. అందుకని మాకేమైందంటే ఆరోగ్యం లాస్, ఆనందం లాస్, ఆర్థిక లాస్, అన్ని నష్టాలేనయ్యో. నీకు అర్థమైందా? నీకు అర్థమైందా? బడాయికోరు జీవితం జీవించడమేనా? ఎందుకు నష్టాలు, ఎందుకు కష్టాలు, ఎందుకు లాస్ అంటే నేను నా యేసయ్యని హృదయాంతరంగంలోకి ఆహ్వానించకుండా హృదయాన్ని కట్టుపరుచుకుని భక్తిహీనులుగా, విశ్వాసఘాతకులుగా జీవిస్తున్నారు. కాబట్టి అది యెహోవాకు విరోధమైన పాపమయ్యా. చేశానయ్యా నేను. జకర్యా గ్రంథం చూద్దాం, 7వ అధ్యాయం 11-12. జకర్యా అయితే వారు ఆలకింపులకున్నారు. ఎంత?
ఎవరాళ్ళు? మీరు కాదు, వాళ్ళు. వారు ఆలకించక నల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకున్నారట. ఏంటయ్యా మేము చేసిన పాపం? యెహోవాకు విరోధమైన పాపం చేశాం మేము. ఏంటయ్యా అంటే, ప్రవక్తలు బోధిస్తుంటే, సువార్త బోధిస్తుంటే, వాక్యం బోధిస్తుంటే, వెలగెత్తి కేక వేస్తుంటే, ఉపవాస ప్రార్థనలు ప్రతిదినాలు ఏర్పాటు చేయండి, రండి, చిన్నవారు పెద్దవారు చంటిపాలు తాగే చిన్నపిల్లలు అందరూ రండి, వచ్చి నా సన్నిధిలో ఉండండి, మోకరించండి, ఏడవండి, ప్రార్థన చేయండి, ప్రలాపించండి, పశ్చాత్తపడండి, ఆ శ్రమలు రాకుండా పోగొట్టడానికి విజ్ఞాపన చేయండి అని పిలుస్తూ ఉంటే వారు వినకపోయిరి. చెవులు మూసుకున్నట. ఏమైంది? చెవులు మూసుకున్నట. ఎప్పుడునేగా కొత్తప్పుడు గుండెనిపోయింది మనకి ఉపవాస ప్రార్థనలకి. రాన్ 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 ఎట్ అయిపోయింది. ఎందుకని ఎప్పుడునే బోధగా, కొత్త బోధ ఏం కాదుగా. కొత్తవాడు వస్తే వెళ్తామయ్యా, ముందులో కూర్చుంటామయ్యా, భూ పెడతారు అక్కడ. ఇక్కడ కూడా భూ ఉంది, మీ భూమి తింటులా, నేను భోజనం పెడుతున్నా, రమ్మి భోజనం కూడా రావట్లా. మీ భూవ వద్దు అయ్యా, నీ భూవ వద్దు, నీ వాక్యం వద్దు, నువ్వే వద్దు అయ్యా అని భీష్మించేసుకుని కఠినంగా రాలేకపోతున్నారు. సిగ్గు కదా? నేను సిగ్గుపడుతున్నా, మీకు అవి లేనేమో. యేసు ప్రభుల వారికి విరోధంగా ఉండకూడదండి. యేసు ప్రభులకు వేరుగా జీవించకూడదునేమో. యేసు ప్రభు లోపడాలి, వాక్యాలు లోబడాలి, వాక్యానుసారంగా ఉండాలి అంటే ఆలకించలేకపోతున్నామయ్యా, మా చెవులు మూసుకున్నామయ్యా. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవర్తన ద్వారా యెహోవా ఆత్మ పూర్వకాలంలో అనేక మంది ప్రవర్తనలు ప్రేరేపించి, ఎలా దేవుని ఆత్మ ద్వారా అనేక మంది ప్రవర్తనలను, సేవకులను, బోధకులను లేపి ప్రేరేపించి మీ యొద్దకు పంపించి సువార్తను ప్రకటించను. తెలియజేసిన మాటలను మేము వినకుండానట్లు హృదయాలను కురువిందం చేసుకున్నావయ్యా, అంటే కఠినపరుచుకున్నావయ్యా. దేవుడేమో ప్రేరేపించి, నా సేవకులారో, బోధకులారో, ప్రవక్తలారో వెళ్ళండి, మీరు నా ప్రజలందరూ నశించిపోతున్నారు, నాశమైపోతున్నారు, ఎవరు పరిశుద్ధులు లేరు, అందరూ పాపులే, పాపానికి అమ్మబడి పాపంలో బస్తులైపోయి పాపంలో పందుల్లాగా పొర్లాడుతున్నారయ్యా, వెళ్ళండి మీరు అని దేవుడు ప్రవక్తలను ఆత్మచేత ప్రేరేపించి వెళ్ళి నశించిపోయే నా ప్రజలందరికీ, నాశనమైపోతున్న నా జనులందరికీ నీతి సువార్త, రక్షణ సువార్త ప్రకటించండి, సత్యమైన మార్గాన్ని, సత్యమైన బోధను బోధించండి, తెలియపరచండి, రక్షణలోకి నడిపించండి, నా జనాంగం మార్చడమని అనేకమైన ప్రజలను, సేవకులను, బోధకులను లేపి పంపిస్తే వారంట హృదయములను కురువిందం చేసుకొని, కఠినం చేసుకున్నారు, కఠినమైపోయావయ్యో. అలా కఠినమైపోతే ఏమైందో అంటే ఆరోగ్యం లాస్, ఆనందం లాస్, ఆర్థిక లాస్, తల్లి బిడ్డ, గొర్రెలు మేకలు అన్నీ నష్టమైపోయి. ఎవరు చేస్తారంటే లజ్జాకరమైన దేవత. దేన్ని నమ్మావో, దేన్ని కలిగి ఉన్నావో ఆ పాపం లోబడకుండా చేసింది అయ్యా. అందుకని మాకండి లాస్ అయిపోయామయ్యా అని గ్రహించి అన్నారయ్యా, మేము యెహోవాకు విరోధంగా పాపం చేసామయ్య. అంటే ఏం తయారు చేసిన పాపం అంటే మా హృదయాలను కురువిందం చేసుకున్నామయ్యా. సువార్తకు లోబడకుండా, సువార్త వినకుండా,
సత్యాన్ని గ్రహించకుండా దేవుడికి తెగించి రాలేక పొదియమనుకున్నాం మనం. భక్తిహీనుడు దేవుని సన్నిధికి తెగించలేడట. భక్తి లేనివాడు ఎందుకు రావంటే భక్తిహీనుడు తెగించి దేవుని సన్నిధికి రాలేడు. వచ్చిన వాడు మార్పు కలిగి ఉంటాడు, దేవునితో ఉంటాడు. అందుకని యేసు అన్నాడు, వారి హృదయాలు కురవిందం అయిపోయాయా, కఠినంగా మార్చబడ్డారయ్యా, వారి కఠినమైన జీవితం ద్వారా అయ్యా వారు అందరూ నష్టపోతున్నారయ్యా. అది గ్రహించి అన్నారు, దేవునితో మాట్లాడతారు, దేవా మేము నీకు విరోధంగా పాపము చేసామయ్యో. ఏంటి పాపం అంటే మా హృదయాలను కఠినపరుచుకొని నీ బోధ, నీ మాట, నీ వాక్యాన్ని విననల్లని వారిగా ఉండామయ్యా. అందుకే మాకు క్షీణ దశ, మా కుటుంబాలు క్షీణించిపోతాయి. చూడటానికి మా కళ్ళ ముందు బాగానే ఉన్నట్టుగా ఉండే కానీ అన్ని శోధనలేనయ్యా, అన్ని కష్టాలనయ్యా, అన్ని ఇబ్బందులనయ్యా. ఎందుకంటే నా జీవితంలో పరిపూర్ణ మార్పు లేదయ్యా, నా కుటుంబంలో యేసుక్రీస్తు స్థలమే లేదయ్యా. అందుకని నా హృదయాన్ని కఠినపరుచుకున్నందువలన నా స్థితి ఇలాగ ఉండిపోయిందయ్యా అని వారు పశ్చాత్తాపడుతున్నారు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 13 చూద్దాం. మలాకీ 3:13 టైం అయిపోతుంది. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నన్ను గూర్చి. ఎవరి గురించి? యెహోవా అన్నా అయ్యా వారి స్వాట ప్రకటించండి అయ్యో, బోధకుడు ఆయన ప్రకటించయ్యో, సావు కూడా ప్రకటించయ్యో, నా ప్రజలందరూ రక్షించయ్యా అని సువార్త ప్రకటిస్తూ ఉంటే ప్రజలు ఏమంటంట, దేవుని గురించి, ఏ దేవుడైతే నీ క్షేమాన్ని కోరి, నీ బాగు కోరి రక్షించబడాలని, మారు మనసు పొందాలని, పాపం విడిచిపెట్టాలని, పరిశుద్ధంగా ఉండాలని యేసు ప్రభుల వారు నీ కొరకు బోధకులు ఏర్పాటు చేస్తే ఆ దేవుణ్ణి ప్రజలు ఎలా మాట్లాడతారంట, వారు నన్ను గూర్చి బహు గర్వంగా మాట్లాడుతున్నాను. ఏంట్రా వెళ్ళాలా? నేను అంటలా ఆ వాక్యం, ఆ మాట ఉంది. వారు బహు గర్వం మాటలు మాట్లాడతారు. వెళ్ళాలా? ఏమి వెళ్ళపోతే ఏందంట, వెళ్తే ఏంటంట, వెళ్ళపోతే ఏందంట, వచ్చే లాభం ఏంటి, వెళ్తే వచ్చే లాభం ఏంటి, వెళ్ళపోతే వచ్చే నష్టం ఏంటంట, వెళ్ళొచ్చులే అనుకుందంట. వారు బహు గర్వ మాటలు మాట్లాడి నిన్ను కూర్చి ఏమి చెప్పిద్దామని వాళ్ళు ఒకవేళ వేసేయచ్చు, అమ్మాయి ఏం తల్లి నేను గుడికి రమ్మన్నా కదా ఎందుకు అలా మాట్లాడావంటే అంట ఏం మాట్లాడావు నీ గురించే, ఏం మాట్లాడామో చెప్పు, నువ్వు విన్నావా, నువ్వు దేవుడు కదా, ఎక్కడో ఉంటావు కదా, ఎవడు లేడు కదా, మేము బోర్డు అనుకుంటావయ్యా బయట. ఏంటంట మీరు ఉదయం పొలం వెళ్ళి కాడి దారమ్మట అయ్యే మాటలు, పొలంలో అయ్యే మాటలు, పనిలో అయ్యే మాటలు, మేము నోరు తెరిస్తే గబ్బు మాటలు, ఆడిపోసుకునే మాటలు, పాపం మాటలు, చెడిపోయిన మాటలు, ఏమి చెప్పేదా? ఒక్క మంచి మాట మాట్లాడతారా? నేనంట ఇతరుల గురించి నీకు అనవసరం, నీ సంగతి చూసుకో, అది నా భాష. ఇతరులకి మనం ఏలుబడి చూపకూడదు, చూపునే చూపు, నేనేంటి చూసుకోవాలి, నేను నాకేందో బండి ఉంది, నీ సంగతి ఎందుకు నాకు, నీ కథ ఏంటి అసలు, నేను గురించి జనం అనుకుంటా తెలుసా నీకు, అది చూసుకోవాళ్ళు. అలా అంటారంటే దేవుడా మేము ఎప్పుడు అన్నావు, నిన్ను ఏం మాట్లాడా, నువ్వు విన్నావా అని ప్రశ్నేస్తా అన్న తెలుస్తుంది. నన్ను కూర్చి నిన్ను కూర్చి ఏం చెప్పేవయ్యా మేము అడుగుదురు, దేవుని సేవ చేయుట వాళ్ళకేంటంట, దేవుని సన్నిధికి వెళ్ళటం నిష్ఫలమట, ఫలమే లేదు. దేవుని సేవ చేయటం నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని యెహోవా సన్నిధిని మనం ప్రార్థన చేసి ఏడ్చి గుళ్ళకి ఏడిస్తే ప్రయోజనం ఏమీ లేదనుకుంటారంట వాళ్ళు. అబ్బా ఎంత భయంకరంగా తెలుసండి ఈ మాట. ఎవరికంట గుడికి వెళ్తే ఏంటి లాభం, ప్రార్థనకి వెళ్ళి వాక్యం ఉంటే ఏంటి లాభం, వెళ్ళి గుళ్ళకి వెళ్ళి పశ్చాత్తాపడి ఏడ్చి 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 ప్రార్థన చేస్తే మాకేంటి లాభం అని, అది నిష్ప్రయోజనమే కదా. ఏం లాభం, గుడికి వెళ్తాం మేము పశ్చాత్తాపడి, ఎక్కడికి వెళ్ళి ఏడిస్తే
ఏడిస్తే వచ్చే లాభం ఏంటయ్యా అంటున్నారంటే జనాంగం. అది ఏడవలేక వినలేక రాలేక నడుము నొప్పిగా ఉండి ఇంటికి బొబ్బు ఉండరట. ఏమయ్యారంట? వినలేక రాలేక ఏడవలేక కూర్చోలేక నడుమంత నొప్పిగా ఉండి ఇంట్లోనే జో 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 జోలాలి అన్ని పాట పాడుకుంటూ ఉన్నాం. ఎప్పుడు దాకా ఈ బాగోటం? ఎప్పుడు దాకా ఈ బాగోటం? ఈ రాత్రి ఆకలి అయితే ఏంటి స్థితి ఏంటి? నా యేసుని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడైనా మార్చుకోండి, మారండి, దేవుడితో రండి, దేవునితో ఉండండి, సన్నిధిలో ఉండండి, పశ్చాత్తపడండి, ఏడవండి. నువ్వు పాపిని గ్రహించు, దేవునితో మాట్లాడు. దేవుడి పడినో గొప్ప కార్యాలు యేసయ్య అన్నాడు, అబ్బా వెళ్ళండి రా ఊళ్ళోకి అని చెప్పాడు. ఎవరిని? ఇర్మియా చెప్పాడు. ఇర్మియా వెళ్ళి ఊరంతా తిరుగు. నువ్వు ఊళ్ళో ఒక్కడు న్యాయంగా ఉండేవాడు ఉంటే, ఊళ్ళో ఒక్కడు అన్యాయం చేయని వాడు కనపడితే, ఊళ్ళో ఒక్కడు భక్తిగా కనపడితే వారందరి పాపాలు క్షమించేస్తాను పోయా ఎంక్వైరీ చేయని చెప్పాడు. ఎవరికి? ఇర్మియాకి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం చదువుదాం. త్వర టైం అయిపోయింది, 1 నిమిషం టైం ఉంది, టైం అయిపోయింది. ఇర్మియా 5:1 వచ్చాం చదువుమాయి. యెరూషలేము వీధులలో దాని రాజవీధుల్లో విచారణ చేయండి, న్యాయము జరిగించచ్చు. ఒకటి గమనించాలి, న్యాయంగా జరిగించేవాడు కనపడితే చూడండి. రెండోది, నమ్మకస్తులుగా ఉండేవారికి ఉంటే చూడండి. నీ కనపడితే నేను వారందరిని క్షమించేస్తా అంటే దేశములో, లోకములో, సంఘములో ఒక్కడు కూడా నీతిమంతుడు, న్యాయవంతుడు, నమ్మకస్తులు, సేవించేవారు, ప్రేమించేవారు, ప్రార్థించేవాడు ఒక్కలేడంట. ఉంటే ఆరి పాపాలని ఇప్పుడే క్షమించేస్తానయ్యా, ఇప్పుడే క్షమించేస్తా నేను. యెహోవా పలికినవాడు అమ్మా మోసానికై ప్రమాణం ఏంటంట? ఆడెళ్ళి అడిగితే మోసానికంటే ప్రమాణం చేస్తాడు. అయ్యా వస్తామయ్యా, వింటామయ్యా, క్షమించి చెప్పు, ఆయన్ని వస్తామయ్యా, వింటామయ్యా, ఆయన క్షమించమని చెప్పు అంటారట. తర్వాత యెహోవా ఎవడు యథార్థంగా ఉంటే వాడి మీదనే ఆయన కన్నుల దృష్టి. నీవు వారిని కొట్టావు కానీ అబ్బాయి ఏమైంది కానీ ఏం చేశాడు? ఎవడో కఠినంగా ఉండాడో, సన్నిధి రావటం లేదో, గర్వపడుతున్నాడో, అహంకారిగా ఉండాడో, నీవు వారిని కొడుతున్నావు కానీ ఈ దెబ్బలు నేను యెహోవాకు విరోధంగా జీవిస్తున్న కారణము చేత ఈ దెబ్బలు నాకు కలుగుతున్నాయి, నష్టాలు నాకు కలుగుతున్నాయి, ఈ కష్టాలు నాకు వచ్చినాయి అని ఒక్కడ కూడా గ్రహించకూడదట. వచ్చినాయా రాని ఏం చేద్దాం, మనుషులు కాబట్టి కష్టాలు రావా అనుకుని సమర్థించుకుంటున్నావే కానీ ఈ కష్టం, ఈ బాధ, ఈ నష్టం, ఈ వ్యాధి, ఈ శోధన నీకు ఎందుకు వచ్చిందయ్యా అని గ్రహించేవాడు ఒక్కడ కూలేట. పశ్చాత్తపడేవాడు గ్రహించి నేను పాపం చేశాను కదా, నా పాపాన్ని బట్టే కదా ఈ శిక్ష నాకు వచ్చింది, నా పాపాన్ని బట్టే కదా నేను యెహోవాకు విరోధంగా పాపము చేసిన కారణం చేత, నేను దేవుని మాట వినకుండా కఠినంగా ఉన్న కారణము చేత, నేను దేవుని మాట వినకుండా హృదయాన్ని కఠినపరుచుకున్న కారణం చేత కదా ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ శోధనలు, ఇబ్బందులు. అందుకే కదా అని నీవు కొట్టావు కానీ వారి దుఃఖమే రావట్లేదు. ఎందుకు రావట్లంట? ఒకటి వాత వేయబడ్డ
మనస్సాక్షి. 2 కుష్టి వ్యాధి కలిగిన వాడిని దొమ్మ పెట్టి పొడిచిన స్పర్శేమి, ఎందుకంటే వార్త వేయబడ్డాడు. ఎన్నిసార్లు కొట్టినా తుడిసుకెళ్ళిపోతున్నాడు. ఎన్నిసార్లు కొట్టినా ఈత అనుకుంటున్నావే కానీ అయ్యో దెబ్బ తగిలింది, దెబ్బ కానివేంటి? ఎవరు కొట్టారంటే కొట్టింది మనిషి కాదు, దేవుడిని కొట్టాడు అని ఎప్పుడు గ్రహించావా? నా పాపాన్ని బట్టి, నా తిరుగుబాటును బట్టి, నా కఠినంగా ఉన్న జీవితాన్ని బట్టి, నేను నా భర్త, నేను నా భార్య, నేను నా బిడ్డలు చేస్తున్న దౌర్భాగ్య జీవితాన్ని బట్టి, నా పాపాన్ని బట్టి దేవుడు నన్ను కొడుతున్నాడు. కానీ ఈ దేవుడు కొట్టాడయ్యా అని దేవా క్షమించయ్యో, దేవ మన్నించయ్యో, నేను పాపినయ్యో, నేను పాపం చేసినయ్యో, నీ విరోధంగా నేను పాపం చేస్తున్నాయో, నీకు విరోధంగా నేను పాపము చేసిన కారణము చేత నీవు నన్ను కొడుతూ ఉంటాయో ఈ శిక్ష అని ఎప్పుడైనా గ్రహించి పశ్చాత్తాపడి ప్రార్థన చేసావా? పశ్చాత్తాపడ్డావా? ఏడ్చావా? ప్రభువుని అడిగావా? కన్నీరు కార్చావా? అయ్యా నేను నీ విరోధంగా పాపం చేస్తున్నాయ్యో అని గ్రహించావా? ఇశ్రాయేలు అంటున్నారు, మేము యెహోవాకు విరోధంగా పాపం చేసామయ్యా. ఏంటి పాపం అంటే నా హృదయాన్ని నేను కఠినపరుచుకున్నానయ్యా, హృదయాన్ని కఠిన చేసుకున్నా, వాక్యం వింటలేదయ్యా, వినలేకపోతున్నాను, నేను విన్నట్టుగా ఉంటున్నానయ్యా, నటిస్తున్నాను అంతే. అందుకు నా బతికిలా అయిపోయిందయ్యా అని వారు పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారండి. అట్టి ప్రార్థన చేస్తావా? చేయగలవా? మానేశారు, గుడికి మానేశారు, ప్రార్థన చేసుకోపోగా అని అన్నాడు కదా. గుడికి వెళ్తే ఏమొచ్చుద్ది? ఏడిస్తే ఏమొచ్చుద్ది? గుడికి వెళ్ళి వాక్యం ఏమొచ్చుద్ది? ఏంటి లాభం ఏంటి అన్నట జక్కరి అన్నాడు అన్నమాట. అదే తంతులు నువ్వు ఉండవు, మనం ఉండవు. ఎప్పుడు మారుతావు మరి? సమయంత లోకంలో పెట్టి నీ జీవితం అంతా లోకంలో పెట్టి పాపిగా నువ్వు ఉంటే మారేటప్పుడు స్థితి మారాలి, జీవితం మారాలి, బతుకు మారాలి, మాట మారాలి, క్రియలు మారాలి, పరిపూర్ణంగా ఉండాలి, పరిపూర్ణ పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలి. ఆచారం కాదు, యేసుక్రీస్తు ప్రభుని అడ్డం పెట్టుకోకూడదు. నువ్వు హత్తుకోవాలి. నీవు యేసుక్రీస్తు ప్రభు వారు ఒకటైపోవాలట. అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు. అందుకే అలాంటి వాడు చెప్పాడు దేవుడు, అయ్యా ఎంతకాలం కఠినంగా నాకు దూరంగా ఉంటారా బాబు మీరు? ఎంతకాలం మీరు కఠినంగా నాకు దూరంగా ఉంటారయ్యా? ఒకసారి నన్ను చూడండి అయ్యా, నేను మాట్లాడుతున్నాయ్యా. ఇప్పుడు స్వయంగా నేనే మాట్లాడుతున్నాను విన్నని యేసు ప్రభులు వారు మాట్లాడటం ప్రారంభించాడు. యెషయా గ్రంథం 42:12, యెషయా 42:12, యెషయా 42:12. అమ్మా కాదు, యెషయా 42 చదువు. యెషయా ఉన్నట్టే కఠినముగా నీతికి దూరముగా ఉన్న వారులారా, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకున్నయ్యా రాయ్యా నా కుమారుడా, నిన్ను కాపాడుతానయ్యా రాయ్యా నా కుమారుడు, ఆదరిస్తా రాయ్యా నా కుమారుడు, ప్రేమిస్తా రాయ నా కుమారుడు, దీవిస్తా రాయ నా కుమారుడు, సహాయం చేస్తా రాయ నా కుమారుడు అని ఈ రాత్రి కాలు వేసి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రార్థన చేద్దాం, టైం అయిపోయింది. మిగిలిన భాగాన్ని రేపటి కాలంలో ధ్యానం చేద్దాం. మోకరించండి ఒక్క నిమిషం. ఈ వాక్యం నీకు అర్థమైతే ఒక్క నిమిషం మోకరించి ప్రార్థన చేసుకోండి. దేవా, నన్ను దీవించావయ్యా, ప్రేమిస్తున్నావయ్యా, సహాయం చేస్తున్నావయ్యా, మా జీవితాల్లో ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నావయ్యా, గద్దిస్తున్నావయ్యా. కానీ మేమయ్యా నీ మాటకు లోబడకుండా, నీ వాక్యాన్ని లోబడకుండా కఠినంగా ఉన్నామయ్యా.
కఠిన హృదయాన్ని కలిగి ఉన్నావయ్యో, క్షమించయ్యా, క్షమించయ్యో, హృదయాన్ని మార్చయ్యో, జీవితాన్ని మార్చయ్యో, నాలో ఉన్న కఠినత్వాన్ని మార్చయ్యో, మృదువైన మనసయ్యో, నీ సత్యానికి నీ వాక్యానికి లోబడే హృదయాన్ని. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. దేవునితో మాట్లాడు, దేవునితో మాట్లాడయ్యా. ఎంతకాలమయ్యా, ఎన్నోసార్లు పిలిచావయ్యా, ఎంతగానో దీవించావయ్యా. మేమైతేనయ్యా కఠినంగా ఉండిపోతున్నావయ్యా. కఠినమైన మనసయ్యో, కఠినమైన హృదయమయ్యా. ఇప్పుడే మేము నీ వాక్యాన్ని విన్నామయ్యా. మాలో ఉన్న కఠిన మనసు తీసివేసుకొని నీ ఎద్దకు వచ్చి నీతో సమాధాన పడే భాగ్యము దయచేయ్యా అని ప్రార్థన చేసుకోండి. నీకు వచ్చి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకోండి. ప్రేమకమైనటువంటి తండ్రి, కృపకరమైనటువంటి మా యేసయ్య, అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము తండ్రి. రక్షకుడా రక్షకుడా రక్షకుడా, ఒక్కసారి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయా ప్రభా, బలహీనమైపోతూ ఉన్నాము తండ్రి, బలహీనమైపోతూ ఉన్నాము తండ్రి. అయా మిమ్మల్ని ఎదురైనటువంటి స్థితిలో తండ్రి మమ్మల్ని మేము కోల్పోతూ ఉన్నాము తండ్రి. అయ్యా ప్రభా, గర్వం చేత అహంకారం చేత నాయన, అయ్యా నాయన మా కుటుంబాలలో మీరు ఎన్ని మేలులు చేసినప్పటికీ, ఎన్ని అద్భుతాలు చేసినప్పటికీ కూడా ప్రభా